బెస్ట్ సార్. ఇదే ఆ, అట్లనా? ఇప్పుడు 3 రూపాయలు పెరిగింది డీజిల్ పైన మరి. అవునన్నా, మరి ఎట్లా మీకు ఓకేనా? అంటే మీరు మనకు ఓకే ఏం లేదు, వీళ్ళే చేస్తున్నారు మొత్తం. ఆ, అంటే ఆయిల్ కంపెనీలు ఏం చెప్తున్నాయి అంటే ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది కదా, అవునవును, దానివల్ల ఇబ్బంది అయిందని చెప్తా ఉన్నారు. దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఆ, అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తప్పేం లేదంటారా? ఏమో తప్ప అంటే వీళ్ళది ఏం తప్పు లేదు, కానీ వాళ్ళు చేస్తున్నారు కదా. వాళ్ళే తయారు చేయాలి, వాళ్ళే పంపించేటారు. ఏంది లాక్ పడ్డదా ఇది? అది ఇక్కడ వచ్చేసింది అరే అరే, ఇది ఏమైనా తాకిందా ఏంది? సాకింది. ఓకే. మీకు రోజు ఎంత మిగులుతాయండి మామూలుగా? మీరు ఆటో నడుపుతారు, చాలా చిన్న జీవితమే మీది. ఎంత అది మిగులుతుంది? ఏం సార్, 1000 రూపాయలు మిగిలితే ఎక్కువ అయిపోయి. 1000 రూపాయలు మిగులుతుంది. మరి ఈ డీజిల్ రేట్లు పెంచితే మళ్ళీ అది కూడా మీకు అది ఇబ్బంది కూడా అయిందా? తక్కువ. అంటే ఈ ఫ్రీ పాస్ వల్ల ఇబ్బంది అయిందా మీకు? ఫ్రీ బస్ వాళ్ళు అయితే చాలా ఇబ్బంది అవుతాయి, ఓకే. చాలా ఇబ్బంది. మరి ఇప్పుడు ఈ రేట్లు మళ్ళీ పెరుగుతాయి అంటున్నారు. ఇంకా పెరుగుతా అంటున్నారు, అన్నిట్ల మీద రేట్లు పెంచుతున్నారు. ఓకే. ఇక బతుకుతారా చస్తారా పబ్లిక్ అర్థం కాదు. డీజిల్ పై 3 రూపాయలు పెరిగింది. ఇది ఓకేనా మీకు పెంచడం అనేది? పెంచడం ఓకే కాదు, కానీ తప్పదు కదా. వాళ్ళు పెంచినప్పుడు మనం ఓపించుకోకుండా మనకు నడవదు కదా. అంటే ఇబ్బంది లేదా సామాన్యులకు అనేది? ఇబ్బంది ఎందుకు ఉంటుంది అన్న? ఉంటుంది, అందరికీ ఉంటుంది ఇబ్బంది. ఇక అది నిత్యావసరం కాబట్టి ఇక మన జాబ్లో పోవాలన్నా ఏది పోవాలన్నా కంపల్సరీ కాబట్టి మనం పోవాలి. ఓకే. అంటే మోడీ ఏం చెప్తా ఉన్నాడు అంటే ప్రైవేట్ వెహికల్ కూడా తగ్గించమని చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పింది మన పబ్లిక్ కోసమే ఆయన అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్పిండో ఆయన మనకు కూడా తెలియదు కదా. ఇంకా ఫ్యూచర్లో ఏమైనా ఉందేమో ముంగటికి, అది అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ పశ్చిమాసియాలో జరిగే యుద్ధం వల్లనే ఇదంతా అని చెప్తా ఉన్నారు. ఆయిల్ కంపెనీలు పెంచింది కూడా అందుకే అంటున్నారు. అంటే ఇది ఎలక్షన్ కాకముందు నుంచే మనకి ప్రాబ్లం నడుస్తుంది కదా అన్న. అది వెనుక కొట్టారు ఎలక్షన్ అంటే ఇంకోటి ప్రతిపక్షాలు ఏం ఆరోపిస్తున్నాయి అంటే ఎలక్షన్ ఉన్నప్పుడు ఏం పెంచలేదు, అయిపోయినప్పుడు పెంచారు అంటున్నారు. అని వేరే స్టేట్లలో చూసుకుంటే మన దగ్గర ఇంకా చాలా తక్కువ పెంచారు. వేరే స్టేట్లలో ఇంకా చాలా, ఎక్కడైతే గవర్నమెంట్ బీజేపీ లేదో అక్కడ చాలా ఎక్కువ ఉందని చెప్పి మనం కూడా చూస్తున్నాం కదా. ఇక్కడ వార్త ఏంటంటే భవిష్యత్తులో పెంచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక పెంచితే ఇక ఏం చేయలేము, ఇక బండ్లు ఇంట్లో పెట్టేసి సైకిల్ తీసుకోవాలి. ఇక ప్రజా రవాణాకి వెళ్తారా? ప్రజా రవాణాకి వెళ్ళాలి. బస్సు కాదు, సైకిల్ తీసుకోవాలి మనం టైంకి పోవాలంటే. బస్సులో కూడా నమ్మకం లేదు. అంతే ఇక. అంటే చివరికి ఏం చెప్తారు, రేట్లు పెంచడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇక పెంచిందంటే ఇక మనం ఏం తప్పనిసరి కాబట్టి మనం ఏం చేయలేము కదా. కానీ చూసి వాడుకోవాలి ఇక పెట్రోల్.